నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. జిల్లాలో 2 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించారు. జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలకు సర్పంచులు, 5022 వార్డు సభ్యులకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం 5053 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 విడతల్లో కలిపి 8,51,417 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడతలో 15, రెండో విడతలో 16 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధుల మళ్లింపు వల్ల ఆర్బీఓ పనులు ఆలస్యమవుతున్నాయని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై ఈ సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తిస్థాయిలో గణాంకాలతో పక్కాగా అందించాలని అధికారులకు సూచించారు. అమృత్ పథకం కింద భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఈ పథకంపై దసరా సెలవుల అనంతరం ప్రత్యేకంగా సమీక్ష జరుపుతామని, పూర్తి వివరాలతో సమావేశానికి సంబంధిత అధికారులు రావాలని ఆదేశించారు. జాతీయ లోక్ అదాలత్ నిజామాబాద్ జిల్లాలో విజయవంతమైందని జిల్లా న్యాయాధికారి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎస్ భారతలక్ష్మి చెప్పారు. కక్షిదారుల్లో చాలా వరకు లోక్ అదాలత్పై అవగాహన పెరిగిందని అన్నారు. ప్రమాద బీమా, చెక్ బౌన్స్, రాజీకి వచ్చే సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 బెంచ్లలో 26,000కు పైగా కేసులు రాజీకి వచ్చినట్లు చెప్పారు. ఆయా కేసుల్లో కక్షిదారులకు నష్టపరిహారం కింద 9 కోట్ల రూపాయలను చెక్కుల రూపంలో అందజేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల మెరుగు కోసం జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 42 కోట్ల రూపాయల విలువ చేసే పనులను మంజూరు చేయగా 23 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. నిధులు అందుబాటులో ఉన్నందున పట్టణ ప్రాంతాల్లోని బడులల్లో అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్ వసతి వంటి పనులను చేపట్టాలని సూచించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి అన్నారు. ఆర్మూరు మండలం అంకాపూర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు 2,389 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు 2,369 రూపాయలు అందజేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ కార్పొరేషన్ను పారిశుద్ధ్యంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టే విధంగా పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. 45వ డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలహనుమాన్ మందిరం పక్కన ఉన్న అండర్ బ్రిడ్జ్ మరమ్మతుల పనులను పూర్తి చేసి శాశ్వత పరిష్కారంగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్కు నూతన హంగులను జోడిస్తున్నామని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమృత్ పథకం కింద రైల్వే ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. అదనంగా రైల్వే స్టేషన్లో 2 లైన్లు, 2 ప్లాట్ఫామ్లు పెరుగుతాయని చెప్పారు. అధునాత ఎస్కలేటర్లు, టాయిలెట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. జిల్లాలో రాష్ట్ర సాంస్కృతిక పండుగ బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. గ్రామాలలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. 9 రోజులు ఊరువాడ పూల వనంలా మారిపోయింది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు చివరి రోజు సద్దుల బతుకమ్మను గంగమ్మ ఒడికి సాగనంపడంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల్లోని మండపాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చనలు చేశారు. పలుచోట్ల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.